మల్కాజ్గిరిలో లక్ష మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. అధికారం రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట చందర్ రెడ్డి ఈటెల సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు గెలుస్తామన్నారు ఈటెల. మా గొప్పని పోరాట కనుక 92లోనే బిజినెస్ పెట్టుకుని ఇక్కడ నాకు ఈ నియోజకవర్గంలో ఒక 5 ఊర్లలో 6 ఊర్లలో నా కోళ్ళ పాలన ఉంటాయి, నా ఇల్లు ఉంటుంది, నా వాకిల్ ఉంటుంది. నన్ను పట్టుకుని అంటాడు అంటే ఈయనకేం సంబంధం అంటాడు. మరి నీకేం సంబంధమే అంటే ఎంత ఇక మా మంచి ఉండాలని మాటలు మాట్లాడితే కానీ అంటే ఎంత అబద్ధాల మాటలు. అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు మిస్టర్ రేవంత్ రెడ్డి, మంచిది కాదని చెప్పి తెలియజేస్తాం. ఆనాడు కొడంగల్లో ఓడిపోతే ఈ మల్కాజ్గిరి ప్రజలు ఆనాడు కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినప్పటికి కూడా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికి కూడా కొట్లాడేటోడు కూడా ఉండాలి, మాట్లాడేటోడు ఉండాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని చెప్పి నీకు పట్టం కడితే ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గ ప్రజల ముఖం చూడని, ఎన్నడూ ఇక్కడి ప్రజల సమస్యలు పట్టించుకొని ఈ వచ్చి నాది నాది నాదంటారు. నీది నిజమే అయితే అడుగుతున్నా, ఎందుకు ఇక్కడ ఒక్క మున్సిపాలిటీలో, ఒక్క కార్పొరేషన్లో, ఒక్క హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎక్కడన్నా ఒక కౌన్సిలర్ గెలిచిండా రేవంత్ రెడ్డి పార్టీ గెలిచినా? కార్పొరేషన్ ఎక్కడా గెలవలేదు. ఏదో ఆయన కొటేషన్ కానీ ఆయన పార్టీకి ఎక్కడ ఓటు వేయలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికలండి, ఈ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. 7 అసెంబ్లీ సీట్లలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇంత ప్రపంచం వచ్చినప్పటికి కూడా నీ మహబూబ్నగర్ నుంచి మొదలుపెట్టి ఖమ్మం, నల్గొండ, వరంగల్ లాంటి, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఇట్లా గాలి వీస్తే కూడా ఆ గాలి ఇక్కడ వీయలే, ఇక్కడ నీ ముఖం చెల్లలే. ఒక్క సీట్లో ఒక సీట్లు. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి చరిత్రలో నిలిచిపోయేటువంటి నిర్ణయాలు.